నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులను ముంచిన అకాల వర్షం. వేసవిలో అకాల వర్షం కురియడంతో మనుబోలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో అల్లాడుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు. ఘనంగా పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలు. చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దానంకి నానాజీ నాయకులు. ఏపీ రాజధానిగా అమరావతి. కోటపట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి కాగడాలు పట్టుకుని విజయోత్సవాలు చేసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. చిల్లకూరు హజ్జనవాడలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణం గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రైతులను అకాల వర్షం నిండా ముంచింది. 6 గాలం కష్టించి పండించిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితి మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది. బద్దివేలు క్రాస్ రోడ్ లో 100 పుట్లకు పైగా ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. ఉన్నట్లుండి వర్షం రావడంతో బీపీడీలు, షుగర్ లెస్లు 90 పుట్ల ధాన్యం తడిసిపోయింది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన ధరలు లేక అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం శాపంగా మారింది. తడిసి ముద్దైన ధాన్యం కొనేవారు లేకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు చేసి 6 గాలం కష్టపడి పండించిన ధాన్యానికి ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు అకాల వర్షం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే కౌలు రైతులు కూడా అప్పుల్లో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు బావురుమంటున్నారు. వెంకటపురం గ్రామం. నా పేరు కారు సుధీర్ రెడ్డి. మేము బీపీటీలు వేసినాము. ధరలు తగ్గి ఎవరు అడిగేవాళ్ళు లేక అటు పోగుపోసుకున్నాము. ఇక్కడ వాన వచ్చి తడిసి అయిపోయినాయి. పట్టించుకున్నాడు ఎవరు లేరు. ఈ అకాల వర్షం పడి గుడ్లన్నీ తడిసిపోయినాయి. గవర్నమెంట్ మాకు తగిన సహాయం చేయాలని కోరుకుంటున్నాము. గూడూరు ఇక్కడ కౌలుకి పొలం తీసుకొని 10 ఎకరాలు చేసాము. రాత్రి ఆరబెట్టి కళ్ళాలు కొనేవాళ్ళు లేక ఆరబెట్టి ఉన్నాము. రాత్రి అకాల వర్షానికి తడిచిపోయినాయి. అవి మొలకొచ్చేటట్టుగా ఉన్నాయి. తక్షణం గవర్నమెంట్ ఎత్తేదానికి ప్రయత్నిస్తే మేము కొంచెం బాగుంటున్నాము. పెట్టుబడి ఎకరాకి 35,000 రూపాయలు పెట్టుబడి అయింది. 3.5 లక్షలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు కానీ గవర్నమెంట్ కానీ ఆదుకోకపోతే మేము అప్పుల పాలైపోతాము. 10 ఎకరాలు కౌలు చేసి ఒడ్లు షుగర్లెస్ కొనలేదు. 2 రోజులు చూసాము, కొనలేదు. రాజశేఖర్ పుట్టి ఆరబెట్టాము. రాత్రి పట్టిన అకాల వర్షాలకి నష్టపోయాము. తచ్చిపోయే పూర్తిగా. ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఎకరాకి 30,000 లెక్కన అప్పులు తెచ్చి వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టాము. ఇప్పుడు అప్లై అయిపోయినాము. ఏదైనా గవర్నమెంట్ మేలు చేస్తుందని కోరుకుంటున్నాం. సార్, నేను వడ్లు పండించాను సార్. మామూలుగా ధరలు లేక కొనిపోసాము. ఎవరు రాలేదు సార్. మేము ఎండబెట్టన్నా ఎత్తుకోపోతారని చూసాం సార్. ఈరోజు ఎత్తాలనుకున్నాం సార్. రాత్రి కుమ్ము వర్షం గురించి తడిపిపోయినాయి సార్. అమ్మితే పేదండి సార్. నేను పాలికి వేసుకున్నాను. 80 పుట్లోడ్లు సార్. లోన్ తడిపిపోయినాయి. ఇప్పుడన్నా మీరు దయచేసి మాకు మిల్లుకు తోలిచ్చి మాకు ఒకరోజు దయచేసి మీరు లైన్ చేయండి సార్. మనుగోలు మండలం అనింగి శ్రీనివాసులు బటానా జరిగింది సార్.
ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి వద్ద ఉన్న కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టీడీపీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదినం సందర్భంగా చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మండలంలో ఉన్న గర్భవతులకు పౌష్టికాహారం, వివిధ పాఠశాలకు నోటు పుస్తకాలు, క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గంగాప్రసాద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. కాబట్టి చెరుకులో జరిగినటువంటి మా పెద్దలు గంగాప్రసాద్ గారి ముందుగా పుట్టినరోజు వేడుకల్ని అంతా పేదల కాలనీలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎస్టీ కాలనీలో మీరే చూసింటారు, ప్రహరీ గోడ బ్రహ్మాండంగా ఎక్కడ క్వాలిటీ తక్కువ 8 లక్షలు పెట్టి మా నానాజీ గారు ఇక్కడ మా ఎస్టీలకి కట్టించినందుకు మనస్ఫూర్తిగా మా నానాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగేదానికి కారణమైనటువంటి మా యూత్, చిలకూరు యూత్ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మా రామ్మూర్తి, అలాగే మా మల్లి, అలాగే మా నవీన్, మా శివ, అలాగే జగదీష్, పవన్, వీళ్ళందరూ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమాన్ని అంతా దగ్గరుండి పురస్కారాలను చేసుకుని చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా పార్టీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు మా పట్టాభన్న, అలాగే మా నిత్యం శ్రామికుడు, జనాలకి 24 hours అందుబాటులో ఉండే మా రామచంద్ర రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఎక్కడ మా ఎస్సీ నియోజకవర్గాలు నాది కానీ, సూర్యాపేట కానీ, అలాగే సత్యవేడి కానీ ఎక్కడ కూడా మాకు సొంత నిర్ణయాలు మేము తీసుకునే విధంగా మాకు స్వేచ్ఛ ఇచ్చేటువంటి మంచి మనిషి మా గంగాప్రసాద్ గారు అని చెప్పి కూడా నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. లేకపోతే నేను డైరెక్ట్గా ఎవరికి నేను సహాయం చేయలేను. అందరిలాకన పెత్తనం నా పైన చలాయించి నేను చెప్పిందే జరగాలని చెప్పుకుంటే నేను ఈరోజు పేదలకు చేస్తున్న సహాయాన్ని కూడా చేసే పరిస్థితి అని చెప్పి కూడా నేను మళ్ళీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. నేను ఓడిపోయిన తర్వాత కూడా నన్ను ఎక్కడ కూడా దూరం చేయకుండా నన్ను ఆదరించి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కి ఆయనే ప్రపోజ్ చేసి ఆయనే టికెట్ ఇప్పించి పూర్తి బాధ్యత ఆయనే తీసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నన్ను గెలిపించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, సునీల్ కుమార్ గందరగోళంగా అందరూ మన పైన చాలామంది ప్రచారాలు పెడుతుంటారు, అది ఇదని. నేను ఒకటే తెలియజేస్తున్నాను, నాకు నమ్మినోళ్ళకి ప్రాణం ఇస్తా, నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి నా నాయకులకు ప్రాణం ఇస్తా. దాంట్లో రెండో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరిలాగా మర్చిపోయేవాడిని అయితే కాదు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎసిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, నాయకులు చిట్టేటి నారాయణ, సిఏ రామచంద్రారావు, రహీం, బిల్లు చెంచరామయ్య, గుండాల లీలావతి, మట్టం శ్రావణి, నెల్టూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు. రాజధానిగా అమరావతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా కోటపట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కాగడాలు పట్టుకుని విజయోత్సవాలు చేశారు. అనంతరం జలీల్ అహ్మద్, మీజూరు మల్లికార్జునరావు, చెంగల్రావు, శంషుద్దీన్ తదితరులు మాట్లాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజమున్న సీఎం చంద్రబాబు అని, అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, కోటారెడ్డి, సురేష్, వెంకటకృష్ణారెడ్డి, చల్లా సురేష్, కోటేశ్వరరావు, రఘు, మోహన్, పోలయ్య తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషం. ఈరోజు ఏదైతే ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి చట్టబద్ధత కల్పించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభలో దాన్ని చట్టం చేసి పార్లమెంట్కి మరియు లోక్సభకి పంపించి మరి మన రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపించడం జరిగింది. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన దానికి ఈరోజు మా కోట మండలంలో మా నాయకులు జలీల్ అహ్మద్ బాషా గారి నాయక ఆధ్వర్యంలో ఒక విజయోత్సవ ర్యాలీకి నన్ను కూడా పిలిచి మా నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. టీడీపీ అధికారం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే రాజధాని ప్రారంభించి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా రోడ్డు నిర్మాణాలు, భవనాలు ఎన్నో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని అనేది అమరావతి త్వరలో నిర్మాణం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం 2019-29లో కానీ తర్వాత కానీ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అమరావతిని నాశనం చేసే పరిస్థితులని చెప్పి ఆలోచన చేసి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చర్చించుకొని ప్రియతమ నాయకులు, నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి విజయోత్సవ సంబరాలకు విచ్చేసినటువంటి కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే నిన్నటి రోజు లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో ఈ యొక్క అమరావతిని చట్టబద్ధత కల్పించేటువంటి చట్టాన్ని ఈరోజు చేయడం జరిగింది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా ఈరోజు చట్టబద్ధత కల్పించడం అనేది చారిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన వైకాపా నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో భాగంగా వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి పరామర్శించారు. అలాగే పెళ్లకూరు మండల పరిషత్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పరామర్శలకు వెళ్లిన కాకాని గోవర్ధన్ రెడ్డికి అడుగడుగున నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, అరాచకం కానీ, అనైతిక కార్యక్రమాలు కానీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం, జైలుకి పంపించడం అనేటువంటిది ఒక అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి సెక్షన్లన్నీ నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. జరిగినటువంటి ఉదంతాన్ని ఒక్కసారి చూస్తే ఎక్కడో ఇసుకకు సంబంధించి అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పి ఇది ఎంత మేర అనుమతులు ఉన్నాయి, మీరు ఏ విధంగా దీన్ని తరలిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారా, నిబంధనలను అనుసరించి మీరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారా అనేటువంటిది పరిశీలించడానికి మా సోదరుడు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆయనతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది మండల స్థాయి నాయకులు అందరూ కలిసి వెళ్ళి పరిశీలించడం జరిగింది. జడ్పీటీసీ గారు, రైతులు అందరూ కలిసి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ అనుమతి లేకుండానే మిషనరీ వాడుతున్నారు, రకరకాలైనటువంటి అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మీదట ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మేము చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుకుంటారా, మీరు మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా అనేటువంటి విధంగా ఈరోజు దాని మీద కేసులు పెట్టడం. పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే ఉన్నటువంటి కేసు రాసి సెక్షన్లో నమోదు చేసేటువంటి ఆనవాయితీ ఉండదు. అయ్యా ఇదిగో ఇది జరిగింది అంటే
దాన్ని బట్టి విచారణకి దాన్ని ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆ ఫిర్యాదుని ఒకసారి పరిశీలించి ఏ ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు మరి ఈ ఎస్ఐలు సిఐలు ఏ విధంగా తయారైపోయారంటే పాపం కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుంది, వీళ్ళే వాళ్ళని ఎల్లకాలం రక్షిస్తారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం ఉంటేనే మాకు మనుగడ అన్నట్టుగా తయారయ్యి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఢోకా లేదన్నట్టుగా భావించి ఏ విధంగా వీళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి, అక్రమంగా కేసులు బనాయించాలి, జైలుకు పంపించాలి అనేటువంటి దాని మీద ఏ సెక్షన్ పెడితే జైలుకి పోతారు, 7 ఏళ్ళు దాటి 10 ఏళ్ళ వరకు ఉండేటువంటి సెక్షన్ పెట్టాలి, ఆ 10 ఏళ్ళ సెక్షన్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర ఫిర్యాదు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది పోలీసు వ్యవస్థలో ఎప్పుడు వినలేదు, జరగకూడనటువంటి పనులు. వాటిని బట్టి వాటి మీద కేసు నమోదు చేసి వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, వాస్తవంగా న్యాయస్థానం 10 ఏళ్ళ శిక్ష పడేటువంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇచ్చేది. అందుకే ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసిన తర్వాత మేము సంజీవయ్య కేసులో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఉన్నటువంటి సెక్షన్లు అసలు ఏ సెక్షన్లు అయితే నమోదు చేయకూడదో, నమోదు చేయడానికి అవకాశం లేదో, వీలు లేదో అటువంటి సెక్షన్లు పోలీసులు నమోదు చేశారని చెప్పి మాట్లాడిన మీదట దానికి సంబంధించి మీరు అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెంపరీ రిలీఫ్ ఇచ్చి కింద కోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి అని చెప్పి ఉండడం జరిగింది. పాపం మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు, ఆయనకి అండగా వీళ్ళతోటి కలిసి వెళ్ళినటువంటి వ్యక్తులు అందరినీ కలిసి ఎవడైనా ఎక్కడైనా సంజీవయ్య లాంటి వ్యక్తి మృదు స్వభావం కలిగినటువంటి వాడు ఎవరి మీదైనా దాడులు దౌర్జన్యాలకి పాల్పడినటువంటి చరిత్ర ఉందా? పొదలకూరు మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఫ్రెండ్స్ ఆఫ్ ఆగ్నేష్ చారిటబుల్ ఫౌండేషన్, ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ, జగన్మాత చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా అలెగ్జాండర్ ప్రైబర్ జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరుకు చెందిన వైద్య నిపుణులు హాజరై గ్రామీణ ప్రాంత రోగులను పరీక్షించి మందులు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో ట్రస్ట్ సభ్యులు భాస్కర్ నాయుడు, డాక్టర్ కవితా కిరణ్, వైద్యులు లావణ్య, బాలకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. లింగంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వైద్య శిబిరంలో చాలామందికి ఉచితంగా సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళకి పరీక్షలు చేయడం కానీ జరిగింది. అలెగ్జాండర్ ప్రైబర్ గారి జ్ఞాపకార్థం ఈరోజు మనం లింగంపల్లి ట్రస్ట్లో జగన్మాత చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫ్రెండ్స్ ఆఫ్ అగ్నేష్ ఫౌండేషన్, అలాగే అగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంగా ఈరోజు ఒక ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. అలాగే ఈ వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు, అలాగే ఈ వైద్య శిబిరంలో నెల్లూరు నుంచి ప్రత్యేకించి మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ఈ బృందం ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ విశేష సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ వైద్య సేవలో ప్రత్యేకత వచ్చి అలాగే ఇక్కడ వచ్చిన డాక్టర్స్ బృందం కూడా మన కులారి లావణ్య గారు, ప్రముఖ నరాల వ్యాధుల గారు జనరల్ హాస్పిటల్ వచ్చారు, డాక్టర్ సిహెచ్ కవితా కిరణ్ గారు, స్త్రీల గర్భకోశ నిపుణులు, అలాగే సంతానం లేని వారికి 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేకపోయినా కూడా మేడం గారు వాళ్ళందరూ కూడా చూసి కొన్ని సలహాలు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ బి బాలకృష్ణ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నటువంటి 6 సంవత్సరాలుగా ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి కార్యక్రమంలో కూడా మేమున్నామని ముందుకొచ్చి వైద్య శిబిరంలో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్ బి బాలకృష్ణ గారు, న్యూఢిల్లీ హాస్పిటల్ వారి బృందం, మరియు వచ్చేసి చాణక్య దంత వైద్యశాల సార్తో కూడా 25 సంవత్సరాలుగా వివిధ గ్రామాల్లో బాలకృష్ణ సారు, అలాగే వేణుగోపాల్ సారు, కవిత కిరణ్ మేడము, అలాగే మన కుంకాల లావణ్య గారు, వీళ్ళంతా కూడా ఎన్నో ఉచిత వైద్య సేవలు నిర్వహించినాము.
ఈ వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ముందు అవగాహన ఉండాలి. మంచి ఆహారమే ఆరోగ్యమే మహాభాగ్యమైనట్టుగా ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్విరామంగా నిరంతరాయంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఎన్వి ప్రసాద్ గారు ట్రస్ట్ బోర్డు మెంబరు, అలాగే టీజే మైకేల్ గారు యుఎస్ఏ, వారికి ఈ సంస్థ నుంచి మరియు ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే ఈ గ్రామంలో కానీ పక్క గ్రామాల్లో కానీ ఈ ట్రస్ట్ కోరితే నోవా బ్లడ్ సెంటర్ నుంచి ఎప్పుడు ఎక్కడ రక్తం వస్తున్నా కూడా సకాలంలో స్పందించి రక్తాన్ని కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మెడికల్ హాస్పిటల్ నుంచి అశోక్ గారు సంజయ్ గారి టీం వచ్చి ఇక్కడ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈసీజీ కూడా తీయాల్సింది, సరైన టైము ఈరోజు ఇచ్చినందుకు నెక్స్ట్ క్యాంప్లో ఈసీజీ మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, విద్యా, వైద్యం, గ్రామీణ వికాసం ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి అగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఎన్వి ప్రసాద్ గారు, మైకేల్ గారికి ఎప్పుడు కూడా మేమంతా కూడా సహాయ సహకారాలు అందిస్తామని, ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో విశేషంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయినటువంటి రాంబాబు, లక్ష్మణు, రవి, ఎన్ శ్రీనివాస్ గారు, రవిచంద్రన్న, సీతారామన్న, సురేష్ గారు, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిల్లకూరు హర్జనవాడలో కొలువైయున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రమేయం సీతాపదం రఘుకులాంధయరత్నదీపం ఆయానవాం ఏం జరుగుతుంది? ఇలా మటగా కంకణం కట్టించుకుంటున్నావు నా కొడక. ఇదే విధంగా నెక్స్ట్ శ్రీప్రదం చేయాల. జై శ్రీరామ్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. విశ్వనాథపురం అగ్రహారం గ్రామానికి చెందిన కార్తికేయ మినరల్స్ నిర్వాహకులు రాయపు సుబ్రహ్మణ్యం సుమారు 200 కిలోల బంతిపూలతో ఆలయాన్ని పూల అలంకరణతో తీర్చిదిద్దారు. అలాగే అమ్మవారికి బంతిపూలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను ముంచిన అకాల వర్షం. వేసవిలో అకాల వర్షం కురియడంతో మనుబోలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో అల్లాడుతున్న రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు. ఘనంగా పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలు. చిల్లకూరులోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దానంకి నానాజీ నాయకులు. ఏపీ రాజధానిగా అమరావతి. కోటపట్టణంలోని గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి కాగడాలు పట్టుకుని విజయోత్సవాలు చేసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. చిల్లకూరు హర్జనవాడలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణం గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.